డిసిప్లిన్ మెయిన్. డిసిప్లిన్ నెంబర్ 1. స్కూల్లో పర్ఫార్మెన్స్ కానీ అన్ని విధాలుగా ఒకటనే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఒక పెద్దవాళ్ళతో గౌరవించడం కానీ, చదువులో కానీ ఆటల్లో కానీ. మన ఇంట్లో ఒక గ్రౌండ్ లేదు ఇది అంటారు. ఇప్పుడు ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా గ్రౌండ్ అనేది లేదు. అలాగే ఈ ఉన్న స్కూల్లో ఉన్న గ్రౌండ్ అందులో కొంచెం ఆటలాడిపించడం చాలా బాగుందండి. స్కూల్ గురించి చెప్పాలంటే అండి చాలా బాగుంటుంది. డిసిప్లిన్ పరంగా కానీ స్టడీగా కానీ చాలా బాగుండిద్ది. ఇంత చిన్న పిల్లల నుంచి వాళ్ళు చెప్పే స్టడీ కానీ తీసుకునే కేర్ కానీ చాలా బాగుంటుంది. 3 ఇయర్స్ నుంచి పాప ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మేమే నమ్మలేకపోతున్నాం. మా బాబు వేరే స్కూల్లో చదువుతున్నాడు, కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే మాట్లాడట్లేదు. ఈ పాప మాట అంత స్పష్టంగా తనకైతే రావడం లేదు. పిల్లల పట్ల ఉండే వాళ్ళు తీసుకునే కేరింగ్ కూడా మిగతా స్కూల్స్తో పోల్చుకుంటే ఎల్కేజీ పిల్లల్ని చాలా కేర్లెస్గా పడుకోబెట్టడం అది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చదువు ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. అదర్ యాక్టివిటీస్ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఏది తీసుకున్నా మిగతా స్కూల్స్తో కార్పొరేషన్ స్కూల్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అండి. పేరు వైష్ణవి అండి. ఇప్పుడు నేను 1 ఇయర్ అయింది జాయిన్ చేసి. ఎల్కేజీ చదువుతుంది. ఎడ్యుకేషనే కానీ స్టడీయే కానీ అమ్మాయి బిహేవియర్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో టాకింగ్ కూడా చాలా బాగా చెప్పిద్ది. తెలుగు మాట్లాడడం కూడా తక్కువే. ఇంగ్లీష్ బాగా ప్రతి విషయంలో కూడా బాగా చెప్పిద్ది. స్కూల్ మాత్రం చాలా బెస్ట్. అలాగే మనం జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మన ఎస్ఆర్సి స్కూల్ విద్యార్థులు విజయ పథకాలతో నాకు మా స్కూల్కి ఎంతో గర్వకారణంగా నిలిచారు. శ్రీ రవీంద్ర స్కూల్ అంటే చదువు ఒకటే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు నా ఒక మనవి, ఆ పిల్లలకు చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి ప్రాముఖ్యత ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.